సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం రోడ్లో ఒండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు షారుఖ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ నిర్వహించారు. ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, నా జన్మదినం అంటే కేవలం ఉత్సవాలే కాదు, సేవా కార్యక్రమాలు జరపడంలో కూడా మేము ముందుంటామని తెలియజేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నా అభిమానులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడని తెలియజేశారు. నా కార్యకర్తలు, అభిమానులు ఆశీర్వాదంతోనే ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మొదటి నా బర్త్డేని ఇంత ఘనంగా నిర్వహించిన వారందరికీ జీవితకాలం రుణపడి ఉంటాను అన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది పార్టీకి ద్రోహం చేస్తున్నారన్నారు. మేమే నాయకులమని చెప్పి కొంతమంది బ్రోకర్లు రాజకీయ నాయకులుగా ముందుకు వస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరు అధైర్యపడొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నా కార్యకర్తలకు, అభిమానులకు మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.